వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ తొలిసారిగా తన వ్యక్తిగత జీవిత వివరాలను బహిర్గతం చేశారు. మరి తన జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు ఉన్నాయని, తమ ఇద్దరికి జన్మించిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టామని కూడా తెలిపారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్ ఈ విషయాల్ని పంచుకున్నారు. నాకు సివోన్ జెలిస్కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టాం. భారతీయ మూలాలున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్ని తీసుకున్నాం మేము. అయితే సహచరిని సివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. జివోన్ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది. సివోన్ అలా కెనడాలో పెరిగిందని చెప్పారు మస్క్. అయితే సివోన్ జెలిస్ ఎక్కడ పెరిగిందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిస్తూ ఆమె పూర్వీకులు భారతీయులు. శిశువుగా ఉన్నప్పుడే ఆమెను దత్తత ఇచ్చారు. తనకు ఖచ్చితమైన వివరాలు తెలియకపోయినప్పటికీ శిశువుగా ఉన్నప్పుడు మాత్రం దత్తత ఇవ్వబడిందని తెలుసు. అనంతరం ఆమె కెనడాలోనే పెరిగింది. అలా ఆమె ఇండియన్ అమెరికన్ అయింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ అయిన జెలిస్ 2017లో మస్క్కు చెందిన AI కంపెనీ న్యూరాలింక్లో చేరారు. ప్రస్తుతం ఆపరేషన్లు స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఏఎల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. ఆ సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో సభ్యురాలుగా కూడా ఉన్నారట. దాని తర్వాత IBM, బ్లూంబర్గ్లో పనిచేశారు. ఇక 2016లో OpenAIలో చేరారు. జెలిన్ మస్క్ దంపతులకి మొత్తం 4 పిల్లలు. 2021లో 2 కవలలు స్ట్రైడర్, అజూర్కు జన్మనిచ్చారు. ఇక 2014 ఫిబ్రవరిలో కుమార్తె ఆర్కాడియా, తర్వాత మరొక కుమారుడు సెల్డాన్ లైక్రుజ్గు ఉన్నారు. వారిలో ఒక్క కొడుకు పేరులో శేఖర్ని చేర్చారు. కాగా మస్క్కు పలువురు భాగస్వాములతో కూడిన సంతానం కూడా ఉన్నారు. అయితే పాడ్కాస్ట్లో మస్క్ మరికొన్ని విషయాలు కూడా వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా భారతీయ ప్రతిభావంతులను నియమించుకుంటూ అమెరికా అత్యధిక లబ్ధిని పొందిందని చెప్తున్నారు. H-1B వీసా ప్రోగ్రాంతో గతంలో దుర్వినియోగం అయినందువల్ల గత ప్రభుత్వాలు కూడా అత్యంత ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అమెరికాలో వలసలకు వ్యతిరేక భావాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. మరి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో సరిహద్దులో ఎలాంటి నియంత్రణలు లేవని, అందరూ స్వేచ్ఛగా అమెరికాకు వచ్చేవారని కూడా చెప్పారు. సరిహద్దుల్లో నియంత్రణ లేకపోతే అది దేశమే కాదు కదా అని కూడా అన్నారు. ఇక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చారని కూడా మస్క్ అన్నారు. మరి ఇది కొంతవరకు నెగిటివ్ సెలక్షన్ ఎఫెక్ట్ అని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు అనే భావనలో వాస్తవమెంతో ఖచ్చితంగా నేను కూడా చెప్పలేనన్నారు ఆయన. ప్రతిభావంతుల కొరత ఉందనేది తన ప్రత్యక్ష పరిశీలన అని చెప్పారు. సంక్లిష్టమైన పనులు చేయడానికి ప్రతిభావంతులు నియమించుకోవాల్సి ఉంటుందని కూడా తెలిపారు. ఇంకా స్పేస్ ఎక్స్, టెస్లా X వంటి టాప్ US కంపెనీల చీఫ్గా తాను ప్రతిభావంతుల కోసమే చూస్తానని, వారికి సగటు కన్నా ఎక్కువ వేతనాలే చెల్లిస్తానని చెప్పారు మస్క్. మరి H-1B ప్రోగ్రాంను కొనసాగిస్తూ దాని దుర్వినియోగాన్ని అరికట్టాలని కూడా అన్నారు. అమెరికాలో పనిచేయాలనే ఆకాంక్ష గల భారతీయులకు ఇచ్చిన సందేశంలో కూడా తీసుకున్న దానికన్నా ఎక్కువ పనిచేసే వారిని నేను గౌరవిస్తాను, తీసుకునే దానికన్నా సమాజానికి ఎక్కువ ఇచ్చేవారుగా కూడా ఉండొచ్చు, ఇన్పుట్ కన్నా అవుట్పుట్ ఎక్కువ విలువైంది అని అనడంపై దృష్టి పెట్టండి అని కూడా చెప్పారు ట్రంప్. ఇంకా ఈ వలసలు, వీసాల దుర్వినియోగం, అమెరికాలో స్థిర నివాసం విషయాలపై ఇటీవల కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్క్ వ్యాఖ్యలైతే ప్రాధాన్యం సంతరించుకున్నాయి.